మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. శంషాబాద్ బహదూర్గూడ భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో రైతులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరుగుతోంది. తక్షణమే ఫెన్సింగ్ తొలగించాలని అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయేలా ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరారు. రైతుల తరపున సీనియర్ న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, శంషాబాద్ లోని బహదూర్గూడలో దాదాపు 650 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా, మరోవైపు స్థానిక అధికారులు కంచె పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. మనం చూసాం, నిన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసుల పైన 2 రోజుల క్రితం దాడులు చేసినటువంటి సందర్భం కనపడింది. పోలీసుల పైన కళ్ళల్లో కారం చల్లి ఇక్కడి నుండి వెళ్లిపోవాలని తమ భూముల నుంచి పోలీసులు వెళ్లిపోవాలంటూ కూడా ఆందోళన చేశారు. కానీ పోలీసులు రెవెన్యూ అధికారులు హైడ్రా మాత్రం ఇది 650 ఎకరాల ప్రభుత్వ భూమి అంటూ కూడా ఆ భూమికి ఫెన్సింగ్ వేయడం జరిగింది. దాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఇప్పటికే రైతులు కూడా లంచ్ మోషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. తక్షణమే ఫెన్సింగ్ తొలగించాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. బహదూర్గూడ భూముల దగ్గర నుంచి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కూడా ప్రధానంగా ఆ పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. లంచ్ మోషన్ విచారణ స్వీకరించినటువంటి జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ విచారణ కొనసాగిస్తుంది. ఇప్పటికే రైతుల తరఫున సీనియర్ న్యాయవాది రఘునాథ్ కూడా తన వాదనలు వినిపిస్తున్నాడు. ఆ భూముల వద్ద దాదాపు 4 పోలీస్ పికెట్లు ఉన్నాయి. ఆ పికెట్లను వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించాలి. మరోవైపు హైడ్రా కావచ్చు అధికారులు వేసినటువంటి ఫెన్సింగ్ ఏదైతే ఉందో అది తొలగించాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ముందు వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రభుత్వ తరఫున కూడా న్యాయవాది తన వాదనలు వినిపిస్తున్నారు. ఈ వ్యవహారానికి హైడ్రాకి ఎలాంటి సంబంధం లేదని, హైడ్రా కేవలం రక్షణ కోసం, అంటే భూమి రక్షణ కోసం మాత్రమే హైడ్రా వెళ్ళింది తప్ప దానికి ఈ భూముల వ్యవహారానికి హైడ్రాకి సంబంధం లేదనేటువంటి అంశాన్ని ప్రభుత్వ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇరు వాదనలు కూడా కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే ఈ భూముల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.